వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. దేశవ్యాప్తంగా జమిలీ మంత్రం నడుస్తుంది. ఇప్పుడు కేబినెట్ కూడా ఆమోదించింది. రేపో మాపో లోక్సభ రాజ్యసభలో కూడా జమిలీ ఎలక్షన్ పైన బిల్ పెడతారు. ఆమోదం పడిద్దా లేదా తర్వాత సంగతి. ఎన్డీఏ కూటమికి ఎగువ సభలో దిగువ సభలో ఎంత స్థానబలాలు ఉన్నాయి, అదేవిధంగా మిగతా విపక్షాలకి ఏ విధంగా స్థానబలం ఉందనేది అందరికీ తెలిసిందే. అయితే జమిలీ ఎన్నికలపైన జగన్మోహన్ రెడ్డి అన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నో ఆశలు జమిలీలో గిమిలియో వస్తాయని చెప్పి మన ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడుతాం మనం విన్నాం. అదేవిధంగా 2027లో కానీ 2029లో ఎప్పుడైనా సరే జమిలీ ఎలక్షన్ వస్తే మనం గెలుస్తామని ఆశల పల్లెకలు ఊరేగుతున్నారు. కానీ సీనియర్స్ మొత్తం మాజీ మంత్రుల నుంచి పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేసి వెళ్తున్నారు. పుట్టి మునుగుతున్నా కానీ ఆయన ఆశల పల్లెకి మాత్రం ఊహల ఊరేగుతూనే ఉంది. ఇది అంశమైన పాప్కార్న్ హాట్ డిబేట్లో మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చర్చకు స్వాగతం సార్. మధుసూదన్ రెడ్డి గారు, జమిలీ ఎన్నికల బిల్ వచ్చి రాజ్యసభలో పార్లమెంట్లో పాస్ అవుద్దా? పాస్ అయితే జమిలీ ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఆశలు అడి ఆశలు అవుతాయా, ఆశలు నెరవేరుతాయా? జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి సినిమా లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిది అనేది అవుట్ ఆఫ్ ఆర్డర్. మనం పాయింట్ ఏంటంటే జమిలీ ఎన్నికలు, వాటి యొక్క ఆవశ్యకత, దాని యొక్క ప్రభావం, దుష్పరిమాణాలు, ఇటువంటి అన్నిటి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎన్డీఏ కూటమి ఏమంటుందంటే ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పుడు మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు శక్తి నశించిపోతుంది. తర్వాత ప్రగతి ప్రదంలో నడవాల్సినటువంటి పరిశ్రమలకు ఏదైతే చెప్తున్నాయో అవి కూడా విలవిల్లాడిపోతుంది. కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిపోద్దో, ఆ కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు పరిశ్రమల్లో కూడా ప్రొడక్షన్ తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. దీనికి కారణం దేశంలో ఎన్నికలు తరచూ వస్తుండటమేనని ఆలోచన విధానంలో ఉంది. కానీ నా యొక్క ఎనాలిసిస్ ప్రకారం, నా యొక్క ప్రణాళిక ఏంటని నేను చెప్పగలిగింది ఏంటంటే, భారత రాజ్యాంగం అనేది చాలా క్లిష్టమైనటువంటిది. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్లు సవరించకుండా జమిలీ ఎన్నికలకి పాలైనటువంటి దుస్థితి. దీన్నే రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసి ఒక 47 పార్టీల్లో, మేజర్ పార్టీలు, భారతదేశంలో ఉన్న 47 పార్టీల యొక్క తీసుకుంటే దాదాపు 32 పార్టీలు ఆమోదం పొందిని. ఆ పొందిన తర్వాత ఇప్పుడు చర్చ అనేది జరగాల. చర్చ జరగాలంటే ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉందా అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ. డివేష్ గారు, అవుట్ ఆఫ్ 245 భారత పార్లమెంట్లో ఉన్న సభ్యుల్లో 2/3 మెజారిటీ కావాలా? 2/3 మెజారిటీ రావాలా అంటే 2/3 అనేళ్ళకి 364 మంది సభ్యులు మద్దతు పలకాల. ఇది లోక్సభకి వచ్చేసరికి. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 292 మాత్రమే బలం ఉంది. సాధారణ మెజార్టీ వచ్చేసి 272. కాబట్టి ఇప్పుడు 2/3 మెజార్టీ రావాలంటే 364 మంది సభ్యుల బలం కావాలా లోక్సభలో. రాజ్యసభకు వచ్చేసరికి 294 మంది సభ్యుల్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వానికి ఉండేటటువంటి బలం 112. విపక్షాలకు ఉండేటటువంటి బలం చూసుకోవాలా అంటే 164 మంది సభ్యులు మద్దతు కావాలి అక్కడ రాజ్యసభలో. ఉభయ సభలను దాటుకొని అప్పుడు రాష్ట్రపతి కాడికి పోవాలా. ఇది ఇలా ఉండంగానే నేను అంటుండే పాయింట్ ఏంటంటే, నా అంచనా ఏంటంటే, కోరం అని ఒకటి ఉంటుంది. ఆ కోరం అంటే ఏంటంటే, ఇంతమంది ఉంటేనే పార్లమెంట్ నడవాలా, ఇంతమంది ఉంటేనే అసెంబ్లీ నడవాలా, ఇంతమంది ఉంటేనే జెడ్పీ నడవాలా. దాన్ని కోరం అంటారు. కోరం హాజరైన సభ్యుల్లో 2/3 మెజార్టీ తీసుకోవచ్చు కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆ గేమ్, పవర్ గేమ్ ప్లే చేస్తారని నేను అనుకుంటుండా. అంటే పార్లమెంట్కి అటెండెన్స్ అయినటువంటి సభ్యుల్లో 2/3 మెజార్టీ అనే దానికి ప్రయోగం చేస్తారు అని అనుకుంటుండా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేవి
2029 తర్వాతే తప్ప 2029 ముందు వచ్చే ప్రసక్తే లేదు. నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. ఎందుకంటే దీనికి చాలా ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రాల ఆ బిల్లులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాలి. 2/3 అనేలకు 18 రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించాలి శాసనసభల్లో. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర నిన్నే జరిగింది ఎలక్షను డివిఎస్ గారు. ఇక్కడ 132 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చింది. అక్కడ శివసేన పార్టీ షిండే నాయకత్వం వహించేదానికి 54 స్థానాలు వచ్చినాయి. అజిత్ పవార్ నాయకత్వం వహిస్తున్న పార్టీకి 41 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు ఆడ సాధారణ మెజార్టీ లేదు, 2/3 మెజార్టీ లేదు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కానీ వ్యతిరేకించినాయి అంటే పరిస్థితి ఏంది మహారాష్ట్రలో? అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే భారతదేశంలో ఇప్పుడు అమెరికా ఉంది, 2 పార్టీల వ్యవస్థ ఉంది. అట్లా ఒక 3 పార్టీలు 4 పార్టీల వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకురాగలగల. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు నెత్తులో ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని ఉన్నాయి పార్టీలు. కాబట్టి రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా నువ్వు జమిలీ ఎన్నికలకు పోతేనేంది, జిలేబీ ఎన్నికలకు పోతేనేంది. కానీ మన సోదరు రెడ్డి గారు, మరి ఇప్పుడు ఎగువ సభలో దిగువ సభలో బలం లేదు ఎన్డీఏ కూటమికి, మరి ఎందుకు దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారంటే? మంచి ప్రక్రియ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్లు జరగటం అనేది మంచి ప్రక్రియ. నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదన్నా 1, 2, 3 పార్టీలు కలిసి అంటే మెజార్టీ లేనప్పుడు, నీకు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పా, ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు, మేము విత్డ్రా చేస్తున్నాం, ప్రభుత్వానికి మద్దతు అన్నారు. అప్పుడు ఏం చేస్తారు? రాజ్యాంగం ప్రకారం 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టాలా, లేదంటే సంవత్సరం తర్వాత ఖాళీగా ఉంచడానికి ఉండదు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ కంట్రీ. అప్పుడైనా మళ్ళీ ఎలక్షన్ ఆ రాష్ట్రంలో పెట్టాల్సి వస్తుంది కదా. దానికి నువ్వు గవర్నర్ పాలనలో ఉండటానికి కానీ ఒప్పుకోదు కదా రాజ్యాంగం. అంటే గవర్నర్ పాలనలో రాజ్యం అనేది ఉంటే అది ప్రజాస్వామ్య రాజ్యం ఎట్ట అవుద్ది? డిక్టేటర్ పాలన అవుద్ది. కాబట్టి ఈ వ్యాలిడ్ పాయింట్లన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు గ్రూప్ సమూహంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటప్పుడు నీకు సమస్య అనేది వస్తుంది. ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటనేది చర్చ జరగాల. ఆ చర్చ జరిగినప్పుడు పునరుద్ధరించాలి కదా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని నేను అంటుండా. అంటే దీని అంతటికి నేను అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక 3 పార్టీల వ్యవస్థ లేకపోతే 5 పార్టీల వ్యవస్థను తీసుకొచ్చేసి జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు నీకేందంటే ఈ జమిలీ ఎన్నికలు అనేవి సాధ్యపడతాయే తప్ప ఈ జమిలీ ఎన్నికలు పెట్టడం వల్ల ఇక్కడ అత్యర మెజార్టీ వచ్చినటువంటి అంటే పూర్తి మెజార్టీ రానప్పుడు ఆ గవర్నమెంట్ని ఏం చేస్తారు? అప్పుడు గవర్నర్ పాలన కింద ఉంచుతామంటే ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజాస్వామ్యం అనే దానికి ఉండదు. అది ఒక మిలిటరీ పాలన లాగా తయారైపోద్ది. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకొని ఈ జమిలీ ఎన్నికలు అనేవి నా దృష్టిలో దేశానికి ఈ అన్నిటిని పరిష్కరించుకొని రావాలా. ఈ అన్నిటినీ పరిష్కరించుకొని రావాలంటే వాళ్ళ అంచనా ఏంటంటే 2029 సాధారణ ఎన్నికలతో పాటు పోవాలనేది, లేదంటే 2030. ఇప్పుడు జనాభా లెక్కలు ఇప్పుడు దీలా. ఇప్పుడు పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచాల్సి ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. పార్లమెంటు సంఖ్య ఏంటంటే ఈ జనాభా నియంత్రణ అనే దాన్ని పెట్టుకొని డివిఎస్ గారు దక్షిణ భారతదేశంలో బాగా ఇంప్లిమెంటేషన్ చేయారు, ఉత్తర భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే భౌగోళిక విస్తీర్ణం ప్రకారం పార్లమెంటరీ స్థానాలు ఇస్తారా, లేదంటే 1970ని క్యాలిక్యులేటర్ తీసుకుంటారా? ఇదొక సమస్య వచ్చిందనమాట, కొట్లాట సమస్య. ఇప్పుడు పార్లమెంటు సభ్యులు ఉత్తర భారతదేశంకి ఎక్కువైనా అనుకో, దక్షిణ భారతదేశం వైపు రాష్ట్రాలకు అన్యాయం జరగద్ది. కాబట్టి ఇది ఒక మేజర్ ఇష్యూగా ఉంది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటారా, ఏరియా ప్రాతిపదికన తీసుకుంటారా? అంటే వైశాల్యాన్ని ప్రాతిపదిక తీసుకొని పార్లమెంటుని ఏర్పాటు చేయటం ఒకటి. జనాభా ప్రాతిపదిక కిందకు కానీ పోయారంటే 2011 సెన్సస్ ప్రకారం పోతే దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. భారత పార్లమెంట్లో పార్లమెంటరీల సంఖ్య తగ్గిపోద్ది, గళం అనేది తగ్గిపోద్ది. ఉత్తర భారతదేశంలో పార్లమెంటరీ మెంబర్లు ఎక్కువ పెరుగుతాయి. అదే 1970 సెన్సస్ కానీ తీసుకున్నారు అనుకో అందరికి లెవెల్ అవుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో పార్టీలకు అతీతంగా అందరూ భారత పార్లమెంట్లో పట్టుబడుతుండేది. అది అంటే జమిలీ ఎన్నికలు అనేవి పార్టీల వ్యవస్థను కూడా ఒక నిర్బంధంగా తయారు కాబోతుంది. కాబట్టి ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు అమెరికా డెవలప్మెంట్ కావటానికి ద్విపార్టీ వ్యవస్థే,
కాబట్టి ఇన్ని పార్టీల వ్యవస్థ ఉండటం కూడా భారతదేశానికి ప్రతిబంధకాలుగా మారిపోతా ఉందన్నమాట. అవినీతి పెరగటానికి కూడా పార్టీల సంఖ్య పెరగటం అనేది నా యొక్క ఉద్దేశం. పార్టీల సంఖ్య ఒక 5 పార్టీలు కానీ ఉంటే, 3 పార్టీలు 5 పార్టీల వ్యవస్థ కానీ ఉంటే దేశం బాగుంటుంది. కానీ పార్టీల సంఖ్య డబ్బులు ఉన్నోడల్లా తలా ఒక పార్టీ పెట్టుకుంటే ఈ అవినీతి జాడ్యం కూడా పెరగడానికి ఈ పార్టీల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం అనేది నా యొక్క నమ్మకం. రెండోది, పార్టీ సిద్ధాంతాలను కూడా 2 సార్లకి మించి ముఖ్యమంత్రి ఉండటానికి లేదు, 2 సార్లు మించి గవర్నర్గా ఉండటానికి లేదు, 2 సార్లు మించి అంటే ఏ పార్టీ అయినా కావచ్చు ఆ పార్టీ అధ్యక్షుడిగా 2 సార్లు మించి ఉండటానికి లేదు. ఇటువంటి సంస్కరణలన్నీ తెచ్చుకోగలిగినప్పుడే శ్రేయోరాజ్య స్థాపన ఉంటుంది. కానీ లేదంటే ఏకస్వామ్యం, నియంతృత్వం, అవినీతి పెచ్చిరిల్లిపోద్ది. డివిఎస్ గారు, జమిలీకి వచ్చే అడ్డంకులు కానీ లేకపోతే నిర్వహించే విధానం కానీ ఏదైనా కానీ 2020లో ఎలక్షన్ వస్తే, జమిలీ ఎలక్షన్స్ వస్తే, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏపీలో ఒకవైపు 1000 కోట్లు పెట్టి అమరావతి డెవలప్ చేస్తున్నారు రాజధానిని, ఇవన్నీ అడ్డంకుగా వస్తాయా ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏం చెప్తారు? అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలీ ఎన్నికలపైన చర్చ ఇవాళ మాజీ రాష్ట్రపతి కోవిద్ ఆయన ఇచ్చినటువంటి 18,629 పేజీల నివేదిక. ఎన్ని పేజీలు? 18,629 పేజీల నివేదికే ఇది ఎంత క్లిష్ట అంశమో తెలియజేస్తోంది. అన్ని పేజీలతో ఆ నివేదిక ఆయన ఇచ్చారంటే సరే, కేంద్ర కేబినెట్ ఆమోదించింది, దీన్ని ఎన్నికల సంస్కరణగానే చూడాలి, దీన్ని అందరూ స్వాగతిస్తారు. ఇక్కడ ఇష్యూ ఏంటి? మార్పును అందరూ స్వాగతించాల్సిందే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు టేకప్ చేసింది? దీనివల్ల కొంత ఆర్థిక ప్రయోజనాలు, ఒకేసారి ఎన్నికలు జరపటం వల్ల పదే ప్రతి ఏడు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నిక జరగటం వల్ల నీకు ఎలక్షన్ కోడ్ వస్తుంది, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల అమలు నిలిచిపోతుంది. ఈ కోడ్ వల్ల 5 ఏళ్ళు ఎన్నికలు జరుపుతూనే వస్తున్నాం. ఇప్పుడు నిన్న చూసాం మహారాష్ట్రలో ఎన్నికలు, మొన్న చూసాం హర్యానాలో ఎన్నికలు. ఇట్లా ఎప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ అసలు ఇదేంటి? ఇక దీనికి ప్రక్రియ, ఈ షెడ్యూలు, ఈ నోటిఫికేషన్లు, ఈసీ ఏంటి? ఒకసారి ఎన్నికలు జరిపిన తర్వాత ఇక 5 ఏళ్ళు వదిలేయాలి. అట్లాంటిది ఇది ఎలా జరిగింది అంటే, భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 3-4 ఎన్నికలు మంచిగానే జరిగాయి. ఎప్పుడైతే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టే ప్రక్రియ ప్రారంభమైందో అప్పుడు దెబ్బతింది ఈ చైన్, ఈ సైకిల్ అప్పుడు దెబ్బతింది. ఆ నంబూద్రిపాద కేరళ ప్రభుత్వాన్ని కూల్చేయటం అంటే వీళ్ళ యొక్క నిరంకుశ అధికారాలు. అప్పుడు ప్రధాని మరి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళ పార్టీలే రాష్ట్రాల్లో కూడా ఉండాలి అన్నటువంటి ఆ రాజ్యకాంక్ష, ఇవాళ ఈ ఉత్పాతం. సరే, దీన్ని దిద్దటం కోసం మరి ప్రధాని మోడీ ఇవాళ మరి దీన్ని తీసుకొస్తున్నట్టుంది. దీంట్లో 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఆ 15 పార్టీల మద్దతు కూడగట్టాలి. ఎందుకంటే ఏకాభిప్రాయం అవసరం, ఇది ప్రజాస్వామ్యం అన్నమాట. ఇక్కడేంటి మెజారిటీ చేసేసి నేను చేస్తానంటే ఇది జమిలీ ఎన్నికలు, ఇది సంస్కరణగానే చూస్తాను తప్ప దీన్ని నువ్వు బలవంతంగా రుద్దేటట్టుగా ఉండకూడదు కదా. ఇవాళ 72 మంది బలం తక్కువ, ఇక్కడ లోక్సభలో 42 మంది బలం తక్కువ, ఎక్కడ రాజ్యసభలో. మరి ఎలా కూడగడతారు ఈ బలం? ఏం జరుగుద్ది? జనరల్గా 2/3 మెజార్టీ లోక్సభలో ఆమోదించినా వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకునో, లేదు బెదిరించో, కేసులనో అదనో ఇదోనో ఏది సమాధాన భేద దండోపాయాలు చేసి లోక్సభ పాస్ అయినా రాజ్యసభ పాస్ చేయించుకున్నా ఏం జరుగుద్ది? దీనిపైన జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపిస్తారు, అది డీప్ ఫ్రిజ్. ఏం జరుగుద్ది? ఎన్నేళ్ళు ఉంటుందో తెలియదు అక్కడ ఆ ఫైలు ఆ జేపీసీలో కనుక వెళ్తే. ఇప్పుడు మనం చూసాం ఉమెన్ రిజర్వేషన్ ఏమైంది. ఇవాళ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎన్నేళ్ళు, ఎప్పటి నుంచి అది రాజీవ్ గాంధీ హయాం నుంచి, నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత మొత్తానికి ఎట్టాకొట్టా మోడీకే ఆ క్రెడిట్ కూడా ఇచ్చారు. ఇచ్చినా కూడా ఏం చేశారు? మొన్న ఎన్నికల్లో అప్లై చేశారా? చేయలేదు. 2024 ఎన్నికల్లోనే దాన్ని ఎందుకు అప్లై చేయలేదు? 2029లో చేస్తామన్నారు. అంటే 2029 ఎన్నికల్లో మీరు ఎన్ని ప్రయోగాలు చేస్తారు? అన్ని ప్రయోగాలకు 2029 ఎలక్షనే మీకు ప్లాట్ఫామా? చూడదు డెమోక్రసీ.
ఇన్ని ప్రయోగాలు ఒకే దఫా ఎన్నికల్లో నువ్వు చేస్తానంటే ఇంక అంతకన్నా కూని ఏముంటుంది. ఇవాళ మహిళా రిజర్వేషన్లు మీరు ముందు అది అప్లై చేయండి. 2029లో లోక్సభలో మరి సగం మంది నీకు మరి 1/3 వచ్చేస్తారు మహిళలు, రాజ్యసభలో వస్తారు. లెట్ దే డిసైడ్, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ మధు గారు చెప్పారు ఏంటి, దీనికన్నా ముందు ఇంకా చేయాల్సిన ప్రక్రియలు ఉన్నాయి. ఏది, సెన్సస్ చేయాలి, జనగణన జరగాలి, జనాభా లెక్కల ముందు సేకరించండి. ఎన్నాళ్ళు పట్టుద్ది? ఇంతవరకు ప్రారంభమే కాలేదు కదా, అదొక 6 నెలలు పట్టుద్ది. జనాభా లెక్కల సేకరణ చేయబడితే ఎప్పుడు తేలుద్దో తెలియదు. లేదు, నెక్స్ట్ ఇంకేం చేయాలి, నియోజకవర్గాల పునర్విభజన. అబ్బో, అది అసలు పెద్ద తేనె తుట్టా, కందిరీగలు తుట్టా, ఎక్కడ కొడతాయో తెలియదు, ఏది కదిలిస్తే ఏమవుద్దో తెలియదు, మొత్తానికి చేయాల్సిందే. నియోజకవర్గ పునర్విభజన చేసేటప్పుడు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, విభజన చట్టంలో మీరు ఇచ్చిన హామీలు ఏమని చెప్పింది ఇదే కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మరి 225 చేస్తామన్నారు. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 సీట్లని ఎంత పెంచాలి, 225 చేయాలి. మరి తెలంగాణలో పెంచాలి, వాళ్ళు ఉన్నటువంటి ఆ 117, 119, అది కూడా 150 చేయాలి అక్కడ కూడా. అవి ముందు జరగాల. ఏది, పునర్విభజన చట్టం కాశ్మీర్లో చేసుకున్నారు, మరి ఇక్కడ కూడా చేయాలి కదా. అన్నీ చేయాలంటే అన్నిటికీ ప్రయోగాలకు రేపు 2029 వేదిక అవుతుందా? ఎలా చేయగలరు? జమిల్ అనేది రావాల్సిందే. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మార్పును కోరాల్సిందే, ఎన్నికల సంస్కరణలో భాగమే. దీనివల్ల మంచి జరుగుద్దనే కోరుకుందాం. ముందు ఏకాభిప్రాయం కూడగట్టండి, అందరి దగ్గర ఒప్పించండి, అందరి దగ్గర తీసుకోండి. ఇవాళ బలంగా ఉంది రాహుల్ గాంధీ. ఏది, 100 మంది సభ్యులతో ఆయన లోక్సభలో ఉన్నాడు. అక్కడ కూడా అలాగే ఉంది, ఎక్కడ, రాజ్యసభలో కూడా ప్రతిపక్షాల బలం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏకాభిప్రాయం సాధించే దిశగా కేంద్రం మరి ఏమన్నా ముందుకు వెళ్తోందా? ఇప్పుడు మీరు అడిగింది ఏంటి, అమరావతికి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఈ 6 నెలల్లోనే నీకు 65,000 కోట్లు ఇచ్చింది తొలి బడ్జెట్లో. నీకు అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్లు, నీకు అమరావతికే నీకు 32,000 కోట్లు నిధుల సమీకరణ ఇప్పటికే జరిగింది. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పారు ఏంటి, అటు ఏడీబీ లోన్స్ కానీ, ఇటు ప్రపంచ బ్యాంకు లోన్ కానీ పనులు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 20,000 కోట్లతో అమరావతిలో రోడ్ల నిర్మాణం, భవనాల నిర్మాణం నీకు వేగంగా సాగుతున్నప్పుడు అటు పోలవరం పనులు, డయాఫ్రమ్ వాల్ అవి కూడా బిగిన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇచ్చేసింది డబ్బులు కూడా, ఏది అడ్వాన్స్ ఇచ్చింది దేనికి, పోలవరానికి. మొత్తం ఇవాళ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అంటున్నారు, అమరావతి రైల్వే లైన్ అంటున్నారు, నెక్స్ట్ మెట్రో కూడా అడుగుతున్నారు, అమరావతి మెట్రో, విశాఖ మెట్రో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది కేంద్రం మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ మొన్నే మనం చూసాం, స్టీల్ ప్లాంట్కి దగ్గర 1,150 కోట్లు ఇచ్చారు. 30 మంది ఎంపీలుండి కూడా జగన్ సాధించలేకపోయాడు. ఇప్పుడు కేంద్రం ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ సహాయం చేయటమే కాదు, అసలు ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాల్లో గెలిపారు. నీకు మామూలుగా 4 రాయలసీమ, 3 ఉత్తరాంధ్రే మనకి గతంలో వెనకబడిన జిల్లాలు విభజన చట్టం ప్రకారం. అలాంటిది ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే మనకి ప్రకాశాన్ని కూడా మొన్న సెషన్స్లో ఏం చేశారు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో పెట్టారు. నీకు బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ఇస్తున్నారు, నీకు ఎన్టీపీసీ రేపొద్దున అక్కడ గ్రీన్ హబ్ ఏదో వేస్తున్నారు. ఏది, నీకు అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటి, అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తున్నటువంటి దాంట్లో ఒక ఎన్టీపీసీతో ఒప్పందమే 2 లక్షల కోట్లట. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఇవన్నీ కూడా వస్తున్నటువంటి దీంట్లో నీకు ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ అంటున్నారు. మనకి విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, కేంద్రం నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లుగా ఇవాళ మన ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఇవాళ వెంటిలేషన్ మీద ఉంది. ఈ వెంటిలేషన్ మీద ఉన్నటువంటి రాష్ట్రానికి మన ఎంపీలే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లని నిన్నే ముఖ్యమంత్రి చెప్పిన దీంట్లో నీకు రాజ్యసభ ఇవాళ మరి తెలుగుదేశం మరి 2 సభ్యులతో అడుగు పెడుతోంది. మనం చూసాం ఏది, ఇవాళ బీజేపీ ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి వెళ్తున్నాడు. అంటే రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ బలం పెరుగుతున్నప్పుడు ఇంకా నిధులు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవన్నమాట. జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆంధ్రప్రదేశ్కి మేలే. కాకపోతే
4 ఏళ్ల తర్వాతే తప్ప 4 ఏళ్ల ముందు వచ్చే అవకాశం లేదు. 2000 ఇప్పుడు మీరు చెప్పిన మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఒకటే, అడ్డంకులు ఉన్నాయి, జరగడానికి కొంచెం జాప్యం పట్టింది అని చెప్తున్నారు. మరి జమిలీ ఆంధ్రప్రదేశ్ కి జమిలి కొత్త కాదు, అసలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో జమిలే. గత కొన్నేళ్లుగా జమిలే మన దగ్గర జరిగేది. లోక్సభ ఒకేసారి, అసెంబ్లీ ఒకేసారి. మనం జమిలిలోనే ఉన్నాం. మనం కొత్తగా ఇక జమిలి వచ్చేదేమీ లేదు. ఆ విషయం జగన్కి తెలియదు. అదే మరి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది జమిలీ వస్తుంది, మనం 2027లో గెలుస్తున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళ నేతలకు కానీ కేడర్ కానీ చెప్తూనే ఉన్నాడు ముచ్చట. ఎందుకని అట్లా? ఆయన జెండా బీకేస్తున్నారు. ఆయన జెండా బీకేస్తున్నారు కాబట్టి ఆ జెండా నిలబెట్టడం కోసం ఒరే పీకబాకంటారా నాయన అని చెప్పి వాళ్ళని బతిలాడుకోవటం, అటు వలసలను ఆపుకోలేకపోవటం. ఈ రోజు 2 రాజీనామా చేశారు. ఎవరు? అవంతి శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాస్. నీకు ఒకే రోజు 2 రాజీనామా అంటే గతంలో మనం చూసాం. ఒకే రోజు 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా. మోపిదేవి వెంకటరమణరావు, బీడా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య. 3 ఎమ్మెల్సీలు ఒకే రోజు రాజీనామా. బల్లి దుర్గాప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, లేకపోతే ముస్లిం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అంటే అటు కౌన్సిలర్లు రాజీనామాలు, కార్పొరేటర్లు రాజీనామాలు, జిల్లా పరిషత్ చైర్మన్లు రాజీనామాలు, మాజీ మంత్రులు. అంటే ఇక ఈ జగన్ జెండా పీకేయడం ఖాయం. అంటే జగన్ జెండా పీకేయడం ఖాయం. జమిలి వచ్చేదాకన్నా ఆగండ్రా నాయన, జమిలి వస్తుందని ఇవాళ వాళ్ళని బతిమలాడుకునే ప్రయత్నం జగన్. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు, నిన్న కూడా ప్రకాశం జిల్లా కేడర్తో, ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి మీట్ అయ్యి మాట్లాడుతున్న విషయం, మీరందరూ ముందుకు వెళ్ళండి, నేను జనవరిలో బయటకు వస్తాను, జనవరిలో కూడా శుక్రవారం పూట కూడా నేను అక్కడే జనాల్లోనే ఉండి అందరితో మాట్లాడతాను, గ్రామీణాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తం వాట్సాప్లు మెయింటైన్ చేయాలి, ఫేస్బుక్లు మెయింటైన్ చేయాలని చెప్పి, సోషల్ మీడియా యాక్టివ్ కావాలని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇంకా శుక్రవారం ఆయన కూడా శుక్రవారం రోజు బయటకే వచ్చి జనాలతోనే ఉంటానని చెప్పి ఆ శుక్రవారాన్నే మాట్లాడుతున్నారు. ఎందుకని అట్లా? నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో, ఆర్జనే ధ్యేయంగా సంపాదించుకోవడమే పరమార్థంగా బతికిన వ్యక్తి గురించి, ఆర్జనేదేయంగా సంపాదనే పరమదేవంగా, అంటే రక్తం మరిగిన పులి అంటారు కదా, వీడు డబ్బు మరిగినటువంటి మృగం, మానవ మృగం అన్నమాట. వాడు ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి తప్ప రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదని నేను 100 సార్లు చెప్పిన. ఇప్పుడు ఏమైందంటే వలసలో సలసలగా ఆగుతుండే, వలసలో సలసలగా ఆగుతుండే. ఆ సలసలగా ఆగే వాళ్ళకి ముందు సమాధానం చెప్పు. మన వలసలో సలసల అవినీతి, రోజుకొక అవినీతి నా ఉసుళ్ళు పుట్టబగిలినట్టు పగలుతా ఉంది. ఆ కేసులు తరుముకోనట్టుండే ఉసుళ్ళు పుట్టలాగా, పుట్టగొడుగుల్లాగా వాళ్ళ అవినీతి రోజుకొకటి బయటకు వస్తుంది. కాబట్టి అవినీతి కేసుల్లో ఎవడు ఎప్పుడు జైల్లో పోతాడని అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి నేటి దుస్థితి. నేను అనేది ఏంటంటే మనిషికి తృప్తి ఉండాల. అదే పశువుకి తిన్నది తృప్తి, మనిషికి ఉండదు తృప్తి, పశువుకి తిన్నది తృప్తి. వాడు మనిషి కాదు, పశువు కాదు. అందువల్ల ఏంటంటే నేను అంటుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలకి, కాకమ్మ కబుర్లకి, కాకరి మాటలకి, తార్పుడుగాడు మాటలకి ఇంకా ఫుల్ స్టాప్ పడిపోయింది. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, డివేష్ గారు మీరు ఇందాక అమరావతి లేవనెత్తినారు కాబట్టి 2014-19 మధ్యకాలంలో అమరావతి నగర నిర్మాణానికి, పరిపాలనా భవనాలకు మొత్తానికి హైకోర్టు కానీ, సచివాలయం కానీ, క్లాస్ 4 ఎంప్లాయీలు, క్లాస్ 1, క్లాస్ 2 అందరికి సంబంధించి ఆనాడు ఎస్టిమేషన్ వేసుకున్నది, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకున్నది 41,000 కోట్లని వేసుకున్నారు. ఆనాటి గవర్నమెంట్ 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది. ఆ తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత 1924 మధ్యకాలంలో అమరావతిని అడవి చేసిన పోరంబోకు ఎవడు, అమరావతిని శ్మశానమన్న సన్నాసి ఎదవ ఎవడు, ఈరోజు ఆ జంగిల్ క్లియరెన్స్ అది వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏమైంది, 45% ఎక్స్పెన్షన్స్ పెరిగింది. దీనికి కారకుడు ఎవడు? ఈ కాకరే కదా, ఈ కాకర మాటలు చెప్పేవాడే కదా. ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 60,000 కోట్లు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, 36 నెలల్లో కూటమి ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది.
ఫస్ట్ ఫేజ్లో 11,467,27,27,00,000 పర్మిషన్ ఇచ్చేసింది. సిఆర్డీ అప్రూవల్ పెట్టింది, క్యాబినెట్ ఆమోదించింది, వదిలేసింది. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి నిన్నగాక మొన్న 8,821,14 రూపాయలు అయిపోయింది. రెండు జోడుదో కలుపుకుంటే 20,288 కోట్ల రూపాయలకి 20,288 కోట్ల రూపాయల 40 లక్షలకే ఈ నెలాఖరు డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని టెండర్లు పూర్తి చేసుకోబోతుంటాయి. దానికి కాల వ్యవధి పెట్టారు. అట్లా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 20,000 కోట్లు కానీ ఖర్చు పెట్టుకుంటూ పోతే కూటమి ప్రభుత్వము 60,000 కోట్లు రీచ్ అయిపోతారు. ఫస్ట్ పేజు అయిపోద్ది. తర్వాత రైల్వే అన్నారు కదా, అది ఎగస్ట్రా. రైల్వే నంబూర్ కాక అమరావతి కనెక్టివిటీ రైల్వే ఎగస్ట్రా 57 కిలోమీటర్లు. అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మనకు సంబంధమే లేనటువంటి వ్యవహారం. 2 ఔటర్ రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేని వ్యవహారం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పెట్టుకుంటుంది 189 కిలోమీటర్లకి. ప్రభుత్వ భూములు ఫ్రీగా ఇస్తారు, ప్రైవేటు భూములకు కూడా సేకరణకి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అది మనకి బడ్డన పట్టడం లేదు. తర్వాత మెట్రో రైళ్లు ఇవాళ ట్విన్ సిటీస్, హైదరాబాదు సికింద్రాబాద్ ట్విన్ సిటీ లాగా భాగ్యనగరం మన అందరం సౌభాగ్యనగరం ఎలా అయిందో ఇవాళ ట్విన్ సిటీస్ గుంటూరు విజయవాడ ట్విన్ సిటీస్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఉంది, మచిలీపట్నం బందర్ పోర్ట్ ఉండనే ఉంది. అందువల్ల ఏంటంటే మెట్రో రైళ్లు 2, విజయవాడకు 1, విశాఖపట్నంకి 1. అందువల్ల ఏంటంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వచ్చినటువంటి నష్టం లేదు. నేను బలంగా ఒకటి నమ్ముతున్నాను డివిఎస్ గారు, ఇది రాసి పెట్టుకోండి. భారతదేశంలో మనం చండీగఢ్ చూసాం, ప్లానింగ్ టౌన్ని, ఢిల్లీ పక్కన ఉండే చండీగఢ్ 2 రాష్ట్రాలకు రాజధాని. మన అమరావతిని మించినటువంటి నగరం మరొకటి నిర్మించడం సాధ్యపడదు. ఇది అప్రచాణిక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గణరాజ్యంలో అమరావతి నగర నిర్మాణం జరిగితే చరితార్థుడై ఆచంద్ర తారార్కమై చిరస్మరణీయుడై మిగిలిపోతున్న రాజుల కాలంలో విన్నాం ఒక నగర నిర్మాణాన్ని ఈ రాజు కట్టాడు అని. కానీ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఆ పేరు చంద్రబాబు నాయుడు చేత నిర్మించబడిన నగరం అమరావతి అని సువర్ణాక్షరాలతో స్వర్ణాంధ్రప్రదేశ్లో లిఖించబడుతుంది. ఇది చరిత్ర చెప్పబోయే నిజం. కాబట్టి జమిలీకి అమరావతికి వచ్చిన ఎటువంటి నష్టం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి దేదీప్యమానంగా ఎలుగొందుతుంది. ఒకవైపు అమరేంద్రపురిలో అమరలింగేశ్వరుడు ఉండు, మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఉండు, అటు ఆది పరాశక్తి అయిన దుర్గమ్మ, రక్షణ కవచంగా త్రివిధ దళాలు ఉండే, భారతదేశానికి వాయుసేన, నేవీసేన, ల్యాండ్ ఫోర్స్ ఉన్నట్టు ముగ్గురు శక్తులు ఆడ బలంగా ఆశీర్వదించిన కూటము అటు అమ్మ దుర్గమ్మ చూస్తుంది. కాబట్టి ఈ అసురుణ్ణి ఎలా చేయాలో దుర్గమ్మ చూసుకుంటుంది. మహిషాసురుణ్ణి చంపిన అమ్మ ఈ జగనాసురుణ్ణి ఎంత అని నేను అంటుండా, మహిషాసురుణ్ణి చంపింది. మహిషాసురుడు కాదు గొప్పడేం కాదు కదా ఈ కలియుగ జగనాసురుడు. కాబట్టి అమ్మల కన్నా అమ్మ ఉంది, ఆది పరాశక్తి ఉంది, వాడంతా అమ్మ చూసుకుంటుంది, మనమేమో అభివృద్ధికి చూసుకున్నాం. డివిఎస్ గారు, గతంలో అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రాజధాని విషయంలో కట్టాలంటే 1,00,000 కోట్లు, ఆయన చెప్పిన లెక్కలు కట్టాలంటే 1,00,000 కోట్లు అవుద్ది, ఇప్పుడు డబ్బులు లేవు అన్నాడు. 11 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఆ తర్వాత సంగతి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మనకి ఇప్పుడే ఫస్ట్ ఫేజ్లోనే దాదాపు 60,000 కోట్లు కనిపిస్తుంది. సెకండ్ ఫేజ్కి వచ్చాక అంతకంటే డబుల్ కావచ్చు, అంటే దాదాపు 1,00,000 కోట్ల చిల్లర పైచిలుకు నిధులు వచ్చిస్తుంది. మరి అప్పులు లేని డబ్బులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అసలు కట్టాలని నీకు ఉంటే కదా. జగన్మోహన్ రెడ్డి చంపాలని ఉంటుంది కానీ కట్టాలని ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఒక కక్ష, అతను ఏంటి పగ ప్రతీకారాలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉన్నటువంటి దీంట్లో ఎక్కడ కట్టాడు? ఇప్పుడు అమరావతి అంటే ఇష్టం లేదు, కట్టలేదు, సరే అది వేరే వదిలేసేయి. విశాఖపట్నంలో కట్టాడు కదా ఋషికొండ, ఏం చేశాడు? ఇప్పుడు 500 కోట్లు తీసుకుపోయి బురదలో పోసిన పరిస్థితే కదా, బంగాళాఖాతంలో పోసాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఋషికొండ ప్యాలెస్ని ఉంచాలా, కూలగొట్టాలా? ఇప్పుడు ఏంటి 36 లక్షల బాత్టబ్, ఏం చేసుకోను? 15 లక్షల కమోడ్ అంట. వాళ్ళ చెల్లె తిడుతోంది, ఏంటి నీకు సీ వ్యూ కావాలా బాత్రూంలో అని. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుబడికి కాదు, అతను పనికొచ్చేదేంటి కూల్చివేతలకి. ఇప్పుడు ఇవాళ 2 రోజులుగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇది 2వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.
నీకు క్యాబినెట్ భేటీ ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్ భేటీ అవుతుంది. ఒక 10-12 సార్లు క్యాబినెట్ భేటీ 6 నెలల్లో జరిగింది. అంటే ఒక మంచి ప్రారంభం, ఒక పారదర్శక పాలన, ఒక జవాబుదారీతనం, ఒక బాధ్యతతో కూడినటువంటి ప్రభుత్వం మనం చూస్తున్నాం అన్నమాట. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. ఇవాళ ఉత్తరాంధ్రలో నీకు కేవలం విశాఖపట్నంలోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు, మొత్తం 6 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినాయి. అంటే నీకు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ అదే 1,60,000 కోట్లు అనకాపల్లిలో వస్తుంది. ఇప్పుడు ఇది 2 లక్షల కోట్లు. ఏది ఎన్టీపీసీ గ్రీన్ హబ్, రేపు ప్రధానమంత్రి కనుక దానికి అన్నీ చేసి శంకుస్థాపన అంటున్నారు. నీకు అక్కడే కనపడుతున్నాయి కదా. టీసీఎస్ వస్తుంది, అసలు అదొక 10-15 రోజుల్లో ప్రారంభం అంటున్నారు. 15,000 మందికి ఉపాధి. గూగుల్ క్లౌడ్, ఇప్పుడు గూగుల్ వస్తుంది, అది 1,50,000 కోట్లు అంటున్నారు. అంటే ఒక లులు జగన్ పారగొట్టాడు, తరిమేశాడు. ఒక లులు ఏది ఆలీని బెదిరించాడు వాటాల కోసం. ఆయనకి ఇచ్చిన భూములు కూడా మాకు కావాలన్నాడు సాయిరెడ్డి. వెళ్ళిపోయాడు లులు, అసలు మళ్ళీ ఇక్కడ రానన్నాడు. అట్లాంటిది మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పిలిస్తే ఒకటే మాట అన్నాడు, ఒక లులు కాదంటే 3 లులులు పెడతానన్నాడు. విజయవాడలో, తిరుపతిలో. ఇవాళ శ్రీ సిటీ సెజ్ మొన్న చూసాము, ఏంటి అక్కడ చిత్తూరు జిల్లాలో నీకు ఒక 18 యూనిట్లకి ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు. ఒక 6 యూనిట్లకి నీకు శంకుస్థాపన చేశాడు. 2,000 ఎకరాల్లో దాన్ని మళ్ళీ విస్తరిస్తున్నారు. ఏది శ్రీ సిటీ సెజ్ ఇవాళ ఒక సక్సెస్ఫుల్ సెజ్ అనమాట. ఇప్పుడు అందులో నీకు 200 యూనిట్లు ఉంటే ఆ 200 యూనిట్లలో సగం చంద్రబాబు పెట్టిందే. నీకు అసలు ఇవాళ అక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారవుతుంటే 4-5 ఫోన్లు అక్కడే. ఏది తిరుపతిలో. ఇవాళ అనంతపురం కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ని ఇతను తరిమేశాడు. ఎవరు? పోయినాయి సార్, 500 కోట్లు విలువైన ఆన్సిలరీస్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అమర్ రాజా బ్యాటరీస్ ఎక్స్టెన్షన్ తరిమేశాడు, 10,000 కోట్లు పోయింది. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఆ 10,000 కోట్లు గల్లా జయదేవ్ పెట్టుంటే 10,000 మందికి ఉపాధి వచ్చేదన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా నీకు ఆంధ్రప్రదేశ్ ఉసురు తీశాడో, ఆ యువత ఆశలు భగ్నం చేశాడో. ఇప్పుడు రేపొద్దున జమిలీ అంటున్నాడు. ఏం జరుగుద్ది? జమిలీ వస్తే జగన్కి దిబిడే. ఏది ఇప్పుడు రేపొద్దున కనుక అతను కోరుకున్నట్టు జమిలీ అని కనుక జమిలీ వస్తే ఈ ఉన్న 11 కూడా రావన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, 60-30x50. నిన్న సిగ్గుంటే ప్రకాశం జిల్లాకు పోయినటువంటి కార్యకర్తలు ఎవరెవరు ఉండరో నేను చెప్పిన ఎంక అడిగండి. 60 డివేష్ గారు, 60-30x50. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఓపెనా గల్లా పట్టుకోండి. అన్నా జలగన్నా, మా రక్తం తాగినవన్నా, నేను నీకు 90,000 ఇచ్చినానన్నా, నా 90,000 నాకు ఇచ్చే. ఎందుకు? ప్రభుత్వానికి ఇచ్చింది 150 రూపాయలే. ఈయన బాటిల్కి లక్ష్మణ్ బాటిల్కి 50 రూపాయలు ఈయన లంచం రూపంలో తీసుకున్నాడు తాగుబోతులు కాడ. నేనంటే నా లంచం డబ్బులు అడగండి. మీరు తాగిన 150 రూపాయలు కన్సల్టేట్ ఫండ్, డిస్టిలరీస్కి, డిస్ట్రిబ్యూటర్కి కమిషన్లు అన్నీ పోయినాయి. అన్నా నువ్వు తీసుకున్నవా లేదా? 50 రూపాయలు తాగుబోతులు అందరూ పోయి వాడు జలగన్న యాడ దొరికితాడా? ఈ జలగన్న మీ రక్తం తాగిండు కాబట్టి 60 అంటే 60 నెలలు పాలన ఇంటూ 30 రోజులు. అర్థమవుతుందా? 30 రోజులు ఇంటూ 30 రోజులు. 30 రోజులు ఒక క్వార్టర్కి 50 రూపాయలు ఈజ్ ఈక్వల్ 90,000 రూపాయలు. ఆ విధంగా తాగుబోతుల దగ్గర జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న సంపద 31,500,000 కోట్లు. దీనికి సమాధానం చెప్పాలా? 31,500 కోట్ల రూపాయలు, 31,500 కోట్ల రూపాయలు కేవలం తాగుబోతులు కాడ వాళ్ళ క్వార్టర్కి ఉన్న పాపానికి 35 లక్షల మంది తాగుబోతులు ఒక్కొక్కటి దగ్గర 90,000 రూపాయల లెక్కన వేసుకుంటే 31,500 కోట్ల రూపాయలు తాగుబోతుల దగ్గర తీసుకున్నాడు. ఆ డబ్బులు గల్లా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆడ దొరికినా మా 90,000 మాకు ఎప్పుడు ఇస్తావు? నువ్వు లంచంగా తీసుకో. ఒరే నాయన, మీరు అనుకున్నది ఏంది? అదాని స్కామ్ ఎంత అనుకున్నావు డివేష్ గారు? 1,750 కోట్లు. ఇది అడగాల.
31,500 కోట్లు ఏడదా పెట్టిండు. కాకినాడ పోర్టులో నుంచి బియ్యం సంచుల్లో పెట్టి ఆఫ్రికా దేశాలకు పంపించి ఎలక్షన్ నాటికి ఏమైనా తెప్పిస్తాడా రిటను? దీని మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ వేయించాలా, దీన్ని నిగ్గు తేల్చాలనేది నా యొక్క డిమాండ్. అంటే అదానీ దగ్గర 1750 కోట్ల ముడుపులు, ఇప్పుడు ఈ తాగుబోతుల దగ్గర 30,000 కోట్ల 31,500 కోట్లు దోచుకున్నాడు. అంటే జగన్ అటు మైన్స్ లో ముడుపులు, అటు భూముల దగ్గర ముడుపులు, డిస్టిలరీల దగ్గర ముడుపులు. అసలు ఇతను ముడుపులు తీసుకుంది ఎక్కడ, ఎవరి దగ్గర? అసలు ఈ బ్రైబ్ సెట్ నేను అనుకోవటం, నువ్వు పుడతానికి విజయమ్మ దగ్గర కూడా ముడుపు తీసుకుని ఉంటావు. ముడిపిస్తే తప్ప పుట్టను అని నువ్వు ఆ రోజే కడుపులో మారం చేసి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తల్లికే ఒక ప్రశ్నగా మారాడు, చెల్లెళ్లకు ఒక ప్రశ్నగా మారాడు. ఇవాళ ఆయన పార్టీకే అతను ఒక ప్రశ్న. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దోషి, కుటుంబంలో దోషి, వ్యాపారంలో దోషి, పార్టీల్లో దోషి, ఇవాళ రాజకీయంలో జనం ముందు ఇవాళ దోషి. జనానికి దూరం అయ్యాడు. ఇప్పుడు జనంలోకి వెళ్తానంటే జనం రానిస్తారా? ఎందుకంటే డబ్బు తన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఎవరినైనా కొంటానన్నటువంటి అతని అహంకారం ఇవాళ ఏంటి? ఇప్పటికీ ఓడిపోయిన 151 నుంచి 11కు వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన అహంకారాన్ని తగ్గించుకోవటం లేదంటే ఇంకా తలకు రోకలు చుట్టడమే. ఈ తలకు రోకలు కాదు దివేష్ గారు, అందరి గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. జగన్ గారి గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుంటది. ఓకే ఇది మొత్తానికి జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అమరావతికి, రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, డెవలప్మెంట్స్ శరవేగంగా ముందుకు వెళ్తాయి అని మన చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం సార్.